మొదటిసారి డాకు మహారథ్తోని బాలకృష్ణ మాత్రం 80 కోట్ల షేర్లో చేరడం జరిగింది. సో ఎట్లా ఉంటుంది ఇంకా ముందు? సో ఖచ్చితంగా ఈ డాకు మహారాజ్ ఏ సినిమా అయితే ఉందో, ఇప్పుడు బాలయ్య గారి ఫామ్ చూస్తుంటే అందరికీ సీనియర్ హీరోలందరికీ కూడా అంటే ఈ కలెక్షన్లు పక్కన పెడితే ఫస్ట్ ఆయన సక్సెస్ రేషియో అఖండ దగ్గర మొదలైంది. అటు అన్స్టాపబుల్ షో చూస్తే వరల్డ్ వైడ్గా సక్సెస్, అటు అఖండ బ్లాక్ బస్టర్, తర్వాత వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్, తర్వాత భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్, మరి వరుసగా హిట్లు పరంపరలో కొనసాగుతున్నారు. ఇప్పుడు డాకు కూడా 100% రికవరీ చేసి బ్లాక్ బస్టర్ కొట్టింది. సో ఆల్రెడీ 80 కోట్ల క్లబ్లో కూడా షేర్లో చేరిపారు. అంతకుముందు అఖండ అవన్నీ కూడా 78, 75 అట్లా తిరుగుతున్నాయి. అయితే ఫుల్ ప్లెడ్జ్డ్గా 80 crore దాటిన ఫస్ట్ షేర్ సినిమా ఆయనకి. సో నెక్స్ట్ ఇది 100 కోట్లలాగా వెళ్తుందా లేదా అనేది చెప్పలేం, కానీ నెక్స్ట్ వచ్చే అఖండ 2 మాత్రం ఖచ్చితంగా అది 200 కోట్ల షేర్ క్లబ్లో అయితే ఈజీగా చేరే సినిమా. ఎందుకంటే దానికి ఉన్న హైప్ కానీ దానికి ఉన్న అది హిందీలో కూడా వర్కౌట్ అయితే కనుక ఇక దానికి బాలయ్య గారు మాస్ తాండవం చూస్తాం అనమాట థియేటర్ల దగ్గర ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు బాలయ్య గారు నా ఫామ్కి ఏది పట్టినా సూపర్ హిట్, ఏది పట్టినా బ్లాక్ బస్టర్ అవుతుంది. మరి సీనియర్ హీరోలు అందరూ కూడా ఎన్ని సినిమాలు చేస్తున్నా అంటే డబ్బులు వస్తున్నాయి, కలెక్షన్ అదే జనాల నుంచి సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ అనేది అది బాలకృష్ణ గారికి మాత్రమే దక్కుతుంది అనమాట. రీసెంట్గా వెంకటేష్ గారు 100 కోట్ల షేర్ క్లబ్లోకి చేరారు. అంతకుముందు ఎప్పుడో చిరంజీవి గారు ఖైదీ నెంబర్ 150, అట్లానే వాల్తేరు వీరయ్య, సైరా, వీటితో ఆయనకు 300 కోట్ల షేర్ క్లబ్లు ఉన్నాయి. బట్ కలెక్షన్స్ ఉన్నప్పటికీ చిరంజీవి గారికి ఎక్కడో ఒక హిట్ రేషియో అనేది తక్కువ కనబడుతుంది. డబ్బులు మాత్రం ఎందుకంటే ఆయనకున్న మాస్ మెజారిటీకి డబ్బులు వస్తున్నాయి. బట్ సినిమా ఫుల్ ప్లెడ్జ్డ్గా సంతృప్తిగా చేశాము అనే తృప్తి మాత్రం బాలయ్య గారికే ఉంటుంది ఖచ్చితంగా. మళ్ళీ ఇప్పుడు వెంకటేష్ గారికి కూడా అది వరుసగా హిట్లోనే కాబట్టి ఆయన కూడా తృప్తి ఉందని చెప్పుకోవచ్చు. మరి వెంకటేష్ గారికి మధ్యలో సైంధవ్ కానీ పోకపోతే ఖచ్చితంగా ఆయనది కూడా మంచి ట్రాక్ ఉండేది. సో ఆయన ఆ ఒక్క సినిమాతో ట్రాక్ అనేది మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టారు కాబట్టి నెక్స్ట్ వరుసగా ఆయనకు కూడా వరుస పరంపర కొనసాగుతుంది అనుకుంటున్నాను. మరి బాలయ్య గారు అయితే అసలు ఎనలేని విధంగా ఆ బ్లాక్ బస్టర్ అనేది కొట్టి మంచి టాప్ ఫామ్లో ఉన్నారని చెప్పొచ్చు. మరి 80 కోట్ల షేర్ మెల్లగా 100 కోట్ల దాకా లాంగ్ రన్లో వెళ్ళాలని కూడా అనుకుంటున్నాం. అట్లానే అఖండ 2 అనేది బిగినింగ్ నుంచే 100 కోట్ల షేర్తో బిగిన్ అయితే బాగుందని కూడా అనుకుంటున్నారు ఫ్యాన్స్ అంతా. మరి అఖండ 2కి అయితే అంత హైప్ ఉంది. యాజ్ ఆఫ్ నౌ డాకుతో అయితే బ్లాక్ బస్టర్ 4th బ్లాక్ బస్టర్ కొట్టారు. నెక్స్ట్ డబుల్ హ్యాట్రిక్ కావాలంటే ఇంకో 2 బ్లాక్ బస్టర్లు అయితే ఖచ్చితంగా కొడతారు.